This is written by Rhonda Byrne. So I'll spell it Rhonda, Rhonda, Byrne, Rhonda, Rhonda, Byrne. So ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ సీక్రెట్ సిరీస్. ఇక్కడ కనిపిస్తుంది, నేను హైలైట్ చేస్తున్నా కదా, సీక్రెట్ అనే పుస్తకం వచ్చింది. ఆ తర్వాత దేర్ ఆర్ సిరీస్ ఆఫ్ బుక్స్. సీక్రెట్ తర్వాత బాగా సక్సెస్ అయిన పుస్తకము మ్యాజిక్. మ్యాజిక్ తర్వాత వి హ్యావ్ ద పవర్, హీరో. తర్వాత సీక్రెట్ సిరీస్ లో దాదాపు ఒక పది పుస్తకాలు దాకా వచ్చాయి. అంటే ఇంక్లూడింగ్ మనము గ్రాటిట్యూడ్ జర్నల్, మేము రాసే ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ కూడా, దానిలో ఒకటి ఖాళీ పేజెస్ ఉన్నాయి అని చూపించాను ఒకసారి. ఖాళీ పేజెస్ అని అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ దిస్, ఇలా. సో అది ఇంపార్టెంట్ కాదు. ఆ ఇది నేను ప్రతిరోజు రాసే గ్రాటిట్యూడ్. ఓకే. సో ది దీంట్లో లేటెస్ట్ లేటెస్ట్ కంటే కూడా ఒక సంవత్సరం ముందు వచ్చింది ఈ పుస్తకం, ద సీక్రెట్ టు లవ్, హెల్త్ అండ్ మనీ. సో రోండా బార్నే. సో ఇవి మనం ఏవైనా ఆ, కొనుక్కోవచ్చు. లాస్ట్ రోజులు కాబట్టి మీకు చెప్తున్నాను. యూ కెన్ గో బయింగ్ వన్ బుక్ ఆఫ్టర్ ద అదర్. అంటే మీరు ఒక బుక్ చదివేసిన తర్వాత ఇంకో బుక్ కొనుక్కోవచ్చు. ద ఆథర్ నేమ్ చెప్పాను, పవర్, హీరో. నేను నెక్స్ట్ మంత్ చెప్పబోయే హీరో ఈజ్ విత్ ఇన్ యూ అనేది కూడా సమ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఒక 10% ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ దిస్ బుక్. అంటే గ్రాటిట్యూడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈజ్ పవర్, తర్వాత హీరో. కానీ పవర్ పవర్ కంటే ముందు హీరో చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో హీరో, అంటే మనకుండే లక్షణాలు ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో నేను నెక్స్ట్ మంత్ ఆ క్లాసెస్ చెప్తాను అనేసి చెప్పాను. అందుకే ద హీరో ఈజ్ విత్ ఇన్ యూ అని ఇది అనమాట టాపిక్. సరే, ద కమింగ్ టు అవర్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ లో మనము ఏమనుకున్నామనంటే, పొద్దున్నే లేచిన తర్వాత మన ఫ్రీక్వెన్సీని మనం సెట్ చేసుకోవాలి అని మనం అనుకుని గ్రాటిట్యూడ్ రాస్తున్నాం. పడుకోబోయే ముందు గ్రాటిట్యూడ్ రాయడం అనేది మనకందరికీ అలవాటైన విషయం. అంటే మనం ఇక్కడ ఈ క్లాసెస్ లో రాయించాము 10 బెస్ట్ థింగ్స్ అనేసి ఆ చెప్పాను. సో ఇవన్నీ మనము చేస్తున్నాము. రాత్రి పూట మ్యాజిక్ స్టోన్, అంటే ఇది ఈ బుక్ పేరు మ్యాజిక్ కాబట్టి మ్యాజిక్ స్టోన్ అనేసి ఒక చిన్న గులకరాయి మన చేతిలో పట్టే రాయిలాగా పట్టుకొని అప్పుడు ఆ ఆ ప్రాక్టీస్, అంటే పడుకోబోయే ముందు ఆ మ్యాజిక్ స్టోన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా ఉండాలి, మనము దాన్ని ఎంత పవిత్రంగా భావించాలి అనేసి చెప్పుకుంటూ, దేనికో ఒక దానికి డైరెక్ట్ చేయాలి కాబట్టి దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ చేస్తాము. రాత్రిపూట పడుకోపోయేటప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, ఆ రోజు అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు జరిగిన మంచి విషయాలు, 10 మంచి విషయాలను ఎన్నుకుని వాటికి థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. నేను ఈ క్లాస్ కాదు కానీ అంతకు ముందు నెలలో ఐ హ్యావ్ ఆల్సో షోన్, మేము మా ఫ్యామిలీలో మా అమ్మగారు, నేను, నా వైఫ్, మా పిల్లలందరం పడుకోబోయే ముందు ఏం చేస్తాము, వాట్ ఈస్ అవర్ రొటీన్, అంటే మ్యాజిక్ స్టోన్ లేదు కానీ 10 బెస్ట్ థింగ్స్ ఏం జరిగాయి అనేసి ఆల్మోస్ట్ ప్రతిరోజు చెప్పుకొని పడుకుంటాం.
సో నేను చాలా సార్లు వాటిని రికార్డు కూడా చేస్తాను. అవసరమైతే మీకు రికార్డు కూడా చేసినవి వినిపించాను కూడా. మనము పొద్దున ఎందుకు రాయాలి, రాత్రి ఏం చేయాలి అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. ఇదే పొద్దునే రాయాలి అని నేను చెప్పను. ఆ కానీ పొద్దున రాస్తే ఫలితాలు బాగుంటాయి అనేసి ఈ పుస్తకం చెప్తుంది. మ్యాజిక్ బుక్. నేను ఎందుకు ఆ పుస్తకాన్ని మీకు చూపించాను అంటే, మ్యాజిక్ బుక్ దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ నేను అంతే ఫాలో అవుతాను ఆల్మోస్ట్. సో మనము ఆ దీనికి తోడు వై ఇట్ ఈస్ డన్ లైక్ దట్ అనేది మనం కొన్నిసార్లు చర్చించుకున్నాము. మనకి కళలు ఎందుకు వస్తాయి, మనము ఆ, పడుకోబోయేటప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉండి ఫ్రీక్వెన్సీలో మన సబ్ కాన్షియస్ మైండ్ అనే కాన్సెప్ట్ ని చెప్పుకొని సబ్ కాన్షియస్ మైండ్ ని కూడా మనము గ్రేట్ఫుల్ గా తయారు చేసి పడుకోబోయేటప్పుడు కూడా మనము థ్యాంక్ఫుల్ గా ఉండి లేచిన తర్వాత థ్యాంక్స్ ఎక్కడ చెప్పాలో వెతుక్కుంటూ ఉండడం మూలన మన లైఫ్ మారిపోతుంది అనేది ఈ ఫస్ట్ 2 రోజులు ప్రాక్టీసే. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇట్ ఈస్ అబౌట్ హెల్త్. అంటే చాలా డేస్ వైజ్ ఇవి చెప్దాము అని అనుకున్నాం. కానీ రాదర్ దాన్ అది ఎవరైనా పుస్తకం చదువుకుని ఎవరైనా దాన్ని ఫాలో అవ్వచ్చు కదా, మనమే ఆ, ఆ పుస్తకాన్ని ప్రమోట్ చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో మన కామన్, అది అమెరికాలో జరుగుతుంది, మన కామన్ పార్లెన్స్ లో, మన ఆ, ఇండియాలో మన సిచ్యువేషన్స్ లో, మన ఇంటి పక్కన మనతో పాటు వాళ్ళు మా ఏమైతే గ్రాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది, హ్యాపీనెస్ ఎలా ఉండాలి అనేది దాని నుంచి మనం కొంచెం డివియేట్ అయ్యి, ఆ పుస్తకం నుంచి డివియేట్ అయ్యి ఆ మన మన టాపిక్ కి ఆ మన టాపిక్ కి అనుగుణంగా, గ్రాటిట్యూడ్ హ్యాపీనెస్ కి అనుగుణంగా మన ఈ 20 రోజులు 22 రోజులు క్లాసెస్ జరిగాయి. ఓకే. ఓకే అండి, అందరూ ఫాలో అవుతున్నారు కదా, మీన్స్ దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో గ్రాటిట్యూడ్ ఎప్పుడు రాసుకోవాలి అని అంటే, పొద్దున్నే మనం ఏమి చెయ్యాలో మనకి ప్లానింగ్ ఉండాలి అని అంటే టు డూ లిస్ట్ రాసుకుంటాం. అది టు డూ లిస్ట్ రాసుకుంటాం కాబట్టి మనము ఆ మన పనులు, చాలా మంది మనలో టు డూ లిస్ట్ ఈరోజు ఈ పనులు చేయాలి, మనము ఆ కూర చేయాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా ఇంట్లో కూర వండాలి అని అనుకున్నప్పుడు ముందు వాటి సామాన్లన్నీ పెట్టేసుకుంటాం కదా, ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఆ తర్వాత తాలింపు పెట్టి మనం ఆలోచించాం ఈ రోజు ఏం కూర వండాలా అనేసి. కొంచెం ప్లానింగ్ కావాలి. సో దిస్ ఈజ్ లైక్ ప్లానింగ్, సెట్టింగ్ ద ఇంటెన్షన్. గ్రాటిట్యూడ్ పొద్దున్నే రాయడం అనేది లైక్ సెట్టింగ్ ద ఇంటెన్షన్. మనం వెతుక్కుని, అంటే కొత్త విషయాలు మళ్ళీ 10 విషయాలు ఆ వెతుక్కోవాలి అనే స్పృహ కలగడం మంచిది అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు మనకి జరిగిన మంచి విషయాలు, ఈ రెండిటికి కొంచెం కొంచెం చాలా కొంచెం స్లైటెస్ట్ కించిత్ తేడా ఉంది. ఈ ఈ రోజు జరిగిన మంచి విషయాలు, వాట్ హ్యాస్ హ్యాపెండ్ టుడే. గ్రాటిట్యూడ్ అని అంటే యు ఆర్ సీయింగ్ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సెట్టింగ్ దట్ మోషన్, థ్యాంక్స్ చెప్పుకుంటూ చేయడం అనమాట. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే లేచిన తర్వాత ఎంత తొందరగా పూజ చేసేసుకున్న తర్వాత, కొంతమంది స్నానం చేసిన తర్వాత, కొంతమంది పొద్దున్నే లెగవంగానే, మనం లెగుస్తూనే, నిన్నో మొన్నో మౌనిక చెప్పింది, లెగుస్తూనే చాలా మంది నేలకి ఆ ఇలా ప్రణమిల్లి థ్యాంక్ యూ భూదేవతకి, తర్వాత చాలా మందికి అందుకు సూర్యుడికి, మనం మన పాత పద్ధతులు ఆ ఇవన్నీ కూడా సూర్యుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం, లేచిన వెంటనే అంటే సూర్యుడికి ఇలా అర్పించడము, ఇవన్నీ ఆల్ ఆఫ్ దీస్ ఈస్ బికాస్ ఆఫ్ సేయింగ్ దట్ గ్రాటిట్యూడ్. ఇదిగో నువ్వు ఉంటే నేను ఉంటాను అనేసి మనము ఫీలింగ్ అండ్ కనెక్టింగ్ టు ద యూనివర్స్ అనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దిస్, మనకి ఇది రైట్ టైంలో క్వశ్చన్ కూడా, సో ఎవరికైనా డౌట్ ఉన్నా పోతుంది. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ వెన్ యూ విల్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. బట్ అకార్డింగ్ టు మీ, ఆర్ అకార్డింగ్ టు రోండా బర్నే, ఆర్ అకార్డింగ్ టు ద పీపుల్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ దాట్, పొద్దున్నే రాయడం మంచిది.
మీకు టైం కుదరట్లేదు, వాట్ ఎవర్ వీ కెనాట్ డూ అని అనుకుంటే, మనకు గుర్తు రావట్లేదు అని అనుకుంటే, ఇట్స్ అప్ టు యూ. మీన్స్ నో బడీ ఈస్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు దట్ యూ షుడ్ బి డూయింగ్ ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం. సో వి విల్ గో టు ద టాపిక్. ఇంకా ఏమైనా ఇట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ వీ కెన్ గో, బికాస్ మనదేంటంటే ఈ 2 రోజులు వి విల్ బి ట్రైన్ టు మనం నేర్చుకున్న దాన్ని గ్రాటిట్యూడ్ ఇంటెన్సిఫై చేయడానికి ఆ, వాడుకుంటున్నాము. ఆ తర్వాత 1-2 ప్రాక్టీసెస్ చేద్దాం. ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ఎనీథింగ్? సార్ ఇది మనం నైట్లో 10 పాయింట్స్ రాసుకొని మార్నింగ్ ఒకసారి చదువుకుంటే ఎట్లా ఉంటుంది? అప్పుడే బాగుంటుంది. బాగుంటుంది, బాగుంటుంది. నైట్ లో రాసుకోవడం అంటే మనము యాక్చువల్లీ పడుకోబోయేటప్పుడు మనకి ఎక్కువ పని ఉండకూడదు అనేసి, యాక్చువల్లీ మనం పెన్ను తీసుకుని పేపర్ తీసుకుని మళ్ళీ లైట్ కట్టేసుకొని ఆ, ఇలా ఇలా చేసే బదులు వెన్ యూ స్విచ్ ఆఫ్ యువర్ లైట్స్, మన దగ్గర ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది. బట్ నెవర్ ది లెస్, ఇట్స్ అప్ టు యూ, కంప్లీట్లీ అప్ టు యూ. మనం పొద్దున్నే రాత్రి పూట రాసుకుని పొద్దున్నే చదువుకోవడం కానీ ఎనీథింగ్ ఈజ్ ఓకే. సో మన ఈ ప్రాక్టీస్ లో అంటే వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నాను. ప్రాక్టీస్ లో గ్రాటిట్యూడ్ రాసేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామనంటే ఇమీడియట్లీ రాసింది చదువుతాం కూడా. రాసింది చదువుతాం కూడా. చదివినప్పుడు ఆ ఫీల్ ని కూడా పెడతాం. అంటే రాసేటప్పుడు ఆ ఫీల్ ఉంటేనే వస్తది, కానీ దాన్ని ఇంటెన్సిఫై చేస్తాం. ఇంటెన్సిఫై చెయ్యడము అని అంటే దానిని, ఆ ఫీల్ ని ఆ, మనము ఓ, రాసిన విషయం గురించి ఇంకా లోతుగా ఆలోచించి, డీప్ గా ఆలోచించి మనం థ్యాంక్ యూ అని 3 సార్లు వీలైతే పైకి అంటాము. లేకపోతే మనము ఆ ఫీల్ మన మనసుకి హత్తుకునేలాగా దాని మీద ఆ రాసిన దాన్ని చక్కగా చదువుకుంటాము. మనమే రాసింది మనమే చదువుకుంటాం. సి హౌ వండర్ ఇట్ ఈస్. మనం రాసింది మనం చదువుకోవడం ఏంటి. కానీ టు సీ అండ్ సెట్ దిస్ ఇంటెన్షన్, ఇంటెన్సిఫై, ఇది చేద్దాం అనేసి, దిస్ ఈజ్ ఇన్ ద ఇందాక నేను చెప్పినట్లు మ్యాజిక్ బుక్ ప్రాక్టీస్ లోనే ఉంది. థ్యాంక్ యూ అని అనుకుంటూ చెప్పడం. సో రాసేటప్పుడు కూడా అగైన్ బేసిక్స్ చెప్తున్నాను. రాసేటప్పుడు కూడా మనం ఐ థ్యాంక్ సో అండ్ సో బికాజ్ మనం రీజన్ రాస్తాం. ఆ రీజన్ ఒకటి రాస్తామేమో కానీ 4-5 ఉండొచ్చు. మనం రాసేది ఒకటే. మనము థింక్ చేసేటప్పుడు, మనము మళ్ళీ రాసేసిన తర్వాత చదువుకునేటప్పుడు, మళ్ళీ దాన్ని గ్రాటిట్యూడ్ ని ఇంటెన్సిఫై చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఆ మిగతా 2-3 కారణాల గురించి కూడా ఆలోచిస్తాము. అండ్ వీ విల్ బి ఫీలింగ్ గ్రేట్ఫుల్. ఇదంతా ఎందుకు అని అంటే మ్యాగ్నెట్ లాగా యు ఆర్ అట్రాక్టింగ్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. లైఫ్ లో మీరు మంచి విషయాలని ఆకర్షిస్తారు. సో ప్రపంచం ఎలా వెళ్తుందో మనకి తెలియదు, బట్ మనం మాత్రం మంచి విషయాలను ఆకర్షిస్తాం. దిస్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. మనము మళ్ళీ బేసిక్స్ కి వెళ్తుంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఉంటుంది అని అనుకుని నమ్మాలి, నమ్మి చెయ్యాలి. నమ్మడము ఆ, అనేది నమ్మకం మూలానే, అదేదో సినిమాలో చెప్పినట్లు నమ్మకమే జీవితం. సో నమ్మితేనే, ఇది నేను చేయబోయేది నాకు మంచి చేస్తోంది అనేసి నమ్మితేనే బాగుంటుంది. నమ్మకం లేకుండా చేయడం, జస్ట్ మియర్లీ చేయడం వల్ల లాభం ఎక్కువ లేదు. సో నేను ఆ, ఇందాక చెప్పిన పాయింట్ కి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. బ్రదర్ డేవిడ్ రాస్ట్ అనే అతను ఉన్నాడు. సరే అతను ఏంటి అనేది మనకి అవసరం లేదు. పర్హాప్స్ ఈజ్ వండర్ఫుల్ ఆథర్, ఏ గ్రేట్ పర్సన్, అందుకనే పుస్తకాల్లోకి ఎక్కాడు. సో హీ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ రన్నర్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. తను ఏం చెప్తాడంటే, ఐ జస్ట్ రీడ్ అవుట్, ఆఫ్టర్ దట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. బ్రదర్ డేవిడ్ రాస్ సేస్, పీపుల్ యూజువల్లీ థింక్ దట్ gratitude is saying thank you, as if this were the most important aspect of it.
The most important aspect of practice of grateful living is trust in life. Trust in life. To live that way is what I call grateful living. Because then you receive every moment as a gift. సో దానికి చాలా ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఆపేస్తాను. తను చెప్పినవన్నీ చాలా ఉన్నాయి. బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ తెలుగు అండ్ దాని తర్వాత మనం ఈరోజు చెప్పుకోవాలనుకున్న విషయం కూడా మనం మాట్లాడదాం. ఈ రోజు చెప్పుకోవాలనుకున్న దానికి కూడా ఇది కనెక్టెడ్ కాబట్టి చెప్తున్నా. చాలా మంది ఏమనుకుంటారు అని అంటే గ్రాటిట్యూడ్ తో ఉండడం అంటే జస్ట్ సేయింగ్ థ్యాంక్ యూ. ఎవరైనా మనకి హెల్ప్ చేశారు, మనకి మంచినీళ్ళ గ్లాస్ అందించారు, జస్ట్ యూ సే థ్యాంక్ యూ. అది నేను నా పని అయిపోయింది అని అనుకుంటారు. గ్రాటిట్యూడ్ అంటే అంటే గ్రాటిట్యూడ్ లో ఉండడం, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ గురించి అంటున్నాడు. మామూలుగా మనం మామూలు మనుషుల గురించి మాట్లాడుకోవట్లే. మామూలుగా థ్యాంక్ యూ, చాలా మంది థ్యాంక్సే చెప్పరు. థ్యాంక్స్ చెప్తే సరే బాగుంది, కానీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే థ్యాంక్స్ చెప్పేస్తే అది గ్రాటిట్యూడ్ లో ఉంటున్నాము అని అనుకుంటారు. థ్యాంక్స్ చెప్పేయడమే గ్రాటిట్యూడ్ అని అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్. ఇదేంటిది? గ్రాటిట్యూడ్ అంటే జస్ట్ థ్యాంక్స్ చెప్పడం మాత్రమే అని అనుకుంటారు. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏంటి అని అంటే ట్రస్ట్ ఇన్ లైఫ్. ట్రస్ట్ ఇన్ లైఫ్. మన జీవితం మీద ఒక ట్రస్ట్ పెట్టడం. ట్రస్ట్ అంటే ఏంటండి? నమ్మకం. మన లైఫ్ ఎలా వెళ్తున్నా మనం చేయవలసిందంతా చేసేసి మనం ఏం నమ్ముతాం? దేవుణ్ణి మనం ఎందుకు పూజిస్తాం? దేవుణ్ణి పూజిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, దేవుణ్ణి ఎందుకు పూజిస్తాం మనం? ఇదిగో నాకంతా మంచి చెయ్యి, నిన్ను పూజిస్తే నాకంతా మంచి జరుగుతుంది అని ఎలా అయితే మనం అనుకుంటామో, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు దే ట్రస్ట్ ఇన్ లైఫ్. ఇదిగో నేను ఇలా నమ్ముతున్నాను. ఏమని? నేను ఏది చేసినా ఈ గ్రాటిట్యూడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ లేకపోతే మీరు ఏదైనా ఏమి చేసినా నేను నేను మంచిగా ఆలోచిస్తాను కాబట్టి ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ త్రూ మై మౌత్, ఓన్లీ లిప్ సర్వీస్ కాదు ఇది. జస్ట్ ఎవరో ఏదో మనకి హోటల్ సర్వర్ మనకు అందించాడు థ్యాంక్స్ అని చెప్పేయడం కాదు. రియల్లీ ఫీలింగ్ ఇట్ ఫ్రమ్ ద హార్ట్. ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనము ఈ ప్రాక్టీస్ మొదలు పెడితే మనం ఏమవుతాము అని అంటే వి ట్రస్ట్, వి షల్ బి హ్యావింగ్ ట్రస్ట్ ఇన్ లైఫ్. ఏది జరిగినా నా మంచి కోసమే జరిగింది అని అనుకుంటాము. మనకి ఒకవేళ మన సందర్భాలన్నీ మనం చేయవలసినవన్నీ చేసేసిన తర్వాత కూడా మనం అనుకున్న రిజల్ట్ రాకపోయినా అప్పుడు కూడా వి విల్ ట్రస్ట్. దేవుణ్ణి ఎలా అయితే మనం నమ్ముతామో ఈ గ్రాటిట్యూడ్ ని నమ్ముతాం. బహుశా ఏమని? ఇదిగో ఈ సందర్భం నాకు మంచిది కాదు, ఈ సందర్భం నాకు మంచిది కాదు, ఇది ఇంతకంటే మంచిది నాకు రాబోతోంది అని మనం ఎలా అయితే జీవితం మీద నమ్మకము, ఆశ, ఒక రకమైన ట్రస్ట్ పెట్టుకుంటామో అలా ఉండడం, దాన్ని గ్రేట్ఫుల్ లివింగ్ అని నేను అంటాను. అలా ట్రస్ట్ చేయడాన్ని ఐ కాల్ ఇట్ యాజ్ గ్రేట్ఫుల్ లివింగ్. ఎందుకు అని అంటే ఈ తర్వాత మీరు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ లో ఉంటే ఏమని అంటారంటే బికాస్ దెన్ యూ రిసీవ్ ఎవ్రీ మూమెంట్ యాజ్ ఎ గిఫ్ట్. మీకు గిఫ్ట్ లాగానే ఉంటుంది ఈ మొమెంట్. గిఫ్ట్. మనం ఈ కాలంలో ఉంటున్నాము, దిస్ ఈజ్ ఎ గిఫ్ట్. మనకి దేవుడు గాలి పీల్చుకోవడానికి ఇస్తున్నాడు, గాలి, దట్స్ ఎ గిఫ్ట్. అన్నము తినడానికి భోజనం వస్తుంది, దట్స్ ఎ గిఫ్ట్. నేను పండించలేదు అయినా నేను తింటున్నాను.
నేను కృషి చేయలేదు, మా నాన్నగారు మా అమ్మ కృషి చేస్తే నేను ఇలా ఉన్నాను, అయినా నేను ఐఎమ్ ఐఎమ్ హియర్, ఇది ఏదో నేను సాధించాను అని అనుకుంటున్నాను, నన్ను మిగతా వాళ్ళు సాధించేలాగా చేశారు. ఐఎమ్ గివింగ్ ఇట్ టు అదర్స్. ఎవ్రీ మొమెంట్ ఈజ్ ఏ గిఫ్ట్. మనము గ్రాటిట్యూడ్ లో ఉండడము అని అంటే, కెన్ వి కెన్ మనం అందరం కలిసి, మనం అందరం కూడా ఒక్కొక్కళ్ళం, కెన్ వి థింక్ దట్ మనకి వచ్చే ప్రతి సందర్భము, ప్రతి విషయము, కెన్ వి థింక్ దట్ ఇట్ ఈస్ ఏ గిఫ్ట్ టు అస్? అది ఏదైనా సరే, మనకి పండ్లు ఆ ప్రకృతి ఇస్తోంది, మనము దానిని, మనకు వచ్చే ఏదైనా సరే మనం దాన్ని ఆ పండ్లలాగానే తీసుకోగలమా? ఎవరైనా ఇంటికి వెళ్తే ఆ బొట్టు పెట్టి మనకి, అంటే ఆడవాళ్ళకి పండ్లు ఇస్తారు. వి రిసీవ్ వి రిసీవ్ దెమ్ as చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటాం. మనకి కూడా ప్రతి మూమెంట్ నేచర్ మన మీద గిఫ్ట్ ఇస్తా ఉంది. ఇట్ ఈస్ గివింగ్ అస్, ఇట్స్ లైక్ ఎ గిఫ్ట్. కెన్ వి థింక్ లైక్ దిస్? గ్రాటిట్యూడ్ లో జీవించడం అంటే అది. ప్రతి మూమెంట్ ని ఒక గిఫ్ట్ లాగా తీసుకోగలగడం, ప్రతి సందర్భాన్ని ఒక గిఫ్ట్ లాగా ఎంజాయ్ చేయడం. ప్రతి గిఫ్ట్, మనకు వచ్చే ప్రతి గిఫ్ట్ బహుశా పెలాటబుల్ కాదు, అంటే మనకి వచ్చే ప్రతి సందర్భము పెలాటబుల్ కాదు. అంటే పిల్లలకి ఆ ఆ, మనము వాళ్ళకి ఇష్టం లేకపోయినా పెరుగన్నం తినిపిస్తాం. వాళ్ళది బహుశా స్టార్టింగ్ లో ఎంజాయ్ చేయరు, కానీ పెలాటబుల్ కాకపోయినా మనం కుక్కి కుక్కి పిల్లలు నోట్లో పెడతాం. ఎందుకు అని అంటే అది వాళ్ళకి మంచి చేయబోతోంది. లాక్టోబాసిల్లస్ ఉంటుంది, వాళ్ళకి కావలసిన బ్యాక్టీరియా దానిలో దొరుకుతుంది, వాళ్ళ డైజెషన్ కి మంచిది, వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. మనకి సైన్స్ తెలియకపోయినా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళకి ఆమ్, చేదైనా గాని ఇష్టంగానే తింటుంటే దాన్నే ఉగాదని అంటాం. మనకి కావాలని ఇష్టం, మనకి చేదైనా సరే మనం కొన్ని కొన్ని సార్లు తీసేసుకుంటాం, దాన్ని ఇష్టంగా తింటూ ఉండాలి. మనకి లైఫ్ ఇచ్చే గిఫ్ట్స్ కొన్ని కొన్ని పెలాటబుల్ కాదు, అయినా సరే యూ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్ యాజ్ అ గిఫ్ట్. మనకి పేరెంటాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకి వచ్చే ఆ, ఆ, ప్రతి కాయ మంచిగా ఉండాలని ఏం లేదు. కొన్ని వగరుగా ఉంటాయి, పులుపుగా ఉండొచ్చు, మంచి టేస్ట్ లేకుండా పోవచ్చు, కొన్ని కుళ్ళిపోవచ్చు కూడా తెలియకుండా. సో బట్ దట్ వాస్ గిఫ్టెడ్ టు యూ. సో టేక్ ఇట్, జస్ట్ టేక్ ఇట్. దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు దాన్ని ఆస్వాదించాలి అనేది మీ మీద ఆధారపడి ఉంది. అయినా సరే మనం తీసుకుంటున్నామా తింటున్నామా అనే దాని కంటే కూడా మనం ఆ సందర్భాన్ని ఎలా ఆలోచిస్తున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ ని మనం ఎలా ఆలోచిస్తున్నాం, లైఫ్ మనకి సవాళ్ళు విసురుతానే ఉంటుంది, బికాస్ యు ఆర్ బీయింగ్ టెస్టెడ్ ఎవ్రీ టైమ్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యు ఆర్ సర్టన్లీ గిఫ్టెడ్. మీరు వద్దన్నా కాదన్నా మీకు ప్రతి సందర్భం మీకు గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటుంది, లైఫ్ గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటుంది. మీరు దాన్ని హ్యాపీగా నవ్వుతూ తీసుకుంటున్నారా, లేకపోతే బాధపడుతూ ఆ గిఫ్ట్స్ నాకు వద్దు అనేసి పక్కన పడేస్తున్నారా? ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. గ్రాటిట్యూడ్ ని మనం ఇంటెన్సిఫై చేసే భాగంలో మనము ఈ సందర్భాన్ని, ఈ విషయాన్ని జాగ్రత్తగా మైండ్ కి ఎక్కించుకోవాలి. ఏమని అని అంటే, గ్రేట్ఫుల్ లివింగ్. మనం అందరం గనక గ్రేట్ఫుల్ లివింగ్ లో ఉండగలిగితే, గ్రేట్ఫుల్ లివింగ్ అంటే ఏంటి అని అంటే, ప్రతి సందర్భాన్ని మనము ఒక గిఫ్ట్ లాగా చూడగలగడం. అయితే మనకి అది చాలా హ్యాపీగా ఉంటుంది, లేకపోతే అది మనకి లెసన్ నేర్పుతుంది.
మనకు వచ్చే గిఫ్ట్. ఓకేనా అండి? ఆర్ వి ఆల్ ఫాలోయింగ్? ఎస్, రైట్. సో మనము గ్రాటిట్యూడ్ ఇన్ హైండ్ సైట్ ఇది చెప్పాను కాబట్టి ఐ విల్ ఆల్సో టెల్ అబౌట్ వన్ మోర్ సింపుల్ టాపిక్. దీని దీనిలో కొంచెం సింపుల్ గా ఉంటుంది, కొంచెం సింపుల్ గా ఉంటుంది, కానీ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ గ్రాటిట్యూడ్ ఇన్ హైండ్ సైట్. హైండ్ సైట్ అంటే వెనక్కి తిరిగి చూసుకోవడం. హైండ్ సైట్ అంటే చూడండి, చిన్నప్పుడు మనకి ఏదైనా మన తోటి సంఘటన జరిగినప్పుడు యూ విల్ నాట్ బి థ్యాంక్ఫుల్ దెన్, యూ విల్ నాట్ బి గ్రేట్ఫుల్ దెన్. నేను చిన్నప్పుడు మా స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ నచ్చేది కాదు. మా స్కూల్ కంటే పక్కన స్కూల్ నచ్చేది. ట్యూషన్ లో ఆ కొంతమంది పిల్లలు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇదిగో మా స్కూల్కి రేపు సెలవా అంటే, ఛ, మా స్కూల్కి సెలవు లేదు, ఈరోజు స్కూల్ ఉంది, మా స్కూల్ మంచిది కాదు. యువర్ ఎవర్ రియల్లీ డోంట్ లైక్ యువర్ స్కూల్. కాలేజ్కి వచ్చేసరికి ఇంకా మెచ్యూరిటీ ఎక్కువ అయ్యి, మా కాలేజ్ మంచిది కాదు, మిగతా కాలేజీల్లో చాలా బాగా ఆ, బాగుంటుంది, మా కాలేజ్ మంచిది కాదు ఎందుకు అని అంటే, ఇక్కడ టీచర్లు ఎక్కువ డిసిప్లైన్ గా ఉన్నారు, అవతల కాలేజీలో వాళ్ళు ఫ్రీగా వదిలేస్తున్నారు. సో వి థింక్ లైక్ దట్. మన టీచర్స్ గురించి కూడా, మన ప్రిన్సిపాల్స్ గురించి కూడా, మన ఫ్రెండ్స్ గురించి కూడా, మన కాలేజ్ గురించి కూడా, ఈవెన్ బిఫోర్ లైక్ మన పేరెంట్స్ గురించి కూడా వి విల్ నాట్ బి గ్రేట్ఫుల్ దెన్. ఇప్పుడు మనల్ని మన ఇనీషియల్ డేస్ లో మ్యారేజ్ అయినప్పుడు కానీ, స్పౌజ్ గురించి కానీ, వర్క్ గురించి కానీ, కొంతమంది నవ్వుతున్నారు, ఐ కెన్ సీ దెమ్. సో స్పౌజ్ గురించి కానీ, వర్క్ గురించి కానీ, పార్ట్నర్ గురించి కానీ, చిల్డ్రన్ గురించి కానీ వి విల్ నాట్ బి గ్రేట్ఫుల్. నేనైతే ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మా కాలేజీలో ఓ బ్యాచ్ ఉండేది కాలేజీలో. వాడు ఏం చేసేవాడంటే, ఇంటర్మీడియట్ హాస్టల్లో, ఈ కాలేజ్ మంచిది కాదు, దీనిలో ఎవరు చదవకూడదు అనేసి వచ్చేటప్పుడు మా మా వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఉన్న హాస్టల్లో బెడ్స్ అన్ని చించేసేవాడు. అది కసి. ఆ ఆ, కుర్చీలు తెలియకుండా ఎరగొట్టేవాళ్ళు. ఏదో తెలియని ఉక్రోషం, కోపం, అంత ఎక్కువ డీప్ గా హర్ట్ అయ్యారు అని చెప్పడం నా ఉద్దేశం. అర్థమవుతుందా అండి? పీపుల్ ఆర్ హర్ట్ లైక్ దట్. కాలేజ్ లో మా ఇదిగో ఈ టీచర్ మూలాన, టీచర్ జస్ట్ లెక్చరర్ వచ్చి పాఠాలు చెప్పుకుంటారు, కానీ ఆయన మీద చూపించలేం కదా. వీ హ్యావ్ షోన్ ఇట్ ఆన్ అదర్స్, ఆన్ ద కాలేజ్ ప్రాపర్టీ. వెళ్ళేటప్పుడు అద్దాలు పగలు కొట్టడం, ఇట్లాంటివన్నీ చాలా చాలా చేశారు. అఫ్ కోర్స్ ఆ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఆ తర్వాత సంగతులేండి. కానీ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, అంత ఎమోషనల్ గా కొంతమంది హర్ట్ అవుతారు. ఆ టైంలో వీఆర్ నాట్ గ్రేట్ఫుల్. వెనక్కి తిరిగి చూస్తుంటే తనకి బాగా పెయిన్ ఇచ్చిన ఆ, అతను మొన్న ఈ మధ్యన కలిశాడు. ఆ కాలేజ్ అంతే ప్రాపర్టీ అంతా చెడగొట్టేసినవాడు. ఈ- ఇప్పుడు అడిగితే దోస్ మూమెంట్స్ వర్ నాట్ పెయిన్ఫుల్ ఎనీ మోర్. అప్పుడు పెయిన్ ఇచ్చాయి. నువ్వు డిసిప్లైన్డ్ గా ఉండాలిరా అనేసి టీచర్ బెత్తం పెట్టుకుని కొట్టినప్పుడు టీచర్ మీద కోపం వచ్చి కాలేజ్ లో ప్రాపర్టీని పాడగొట్టేశాం కానీ, అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దోస్ ఆర్ నో లాంగర్ పెయిన్ఫుల్ టు మీ నౌ. మన జీవితంలో కూడా మనం చిన్నప్పుడు మనకి ఒక సందర్భాల్లో చాలా చాలా బాధను ఇచ్చిన పనులు, చాలా చాలా బాధను ఇచ్చిన సంఘటనలు ఇప్పుడు దోస్ ఆర్ నో లాంగర్ పెయిన్ఫుల్ టు అస్ నౌ. సో మన జీవితంలో కూడా బహుశా ఒక బ్రేకప్ జరిగి ఉండొచ్చు ఎక్కడైనా, ఎవరికైనా, యూత్ కి కానీ మనలో కూడా చాలా మందికి బ్రేకప్ జరిగి ఉండొచ్చు. అప్పుడు పెయిన్ఫుల్ గా ఉండుండొచ్చు, బాధ తట్టుకోలేనంత ఎక్కువ బాధ ఉండొచ్చు. నౌ దే ఆర్ నాట్ పెయిన్ఫుల్ ఎనీమోర్.
ఒక లే ఆఫ్, అంటే మనల్ని ఏ ఉద్యోగం నుంచి తీసేసి ఉండొచ్చు. దట్ మైట్ బి పెయిన్ఫుల్ దెన్. ఇప్పుడు ఏం చేయాలి, పాలు పోవట్లేదు, ఇదిగో నేనే ఇప్పుడు ఏదన్నా సూసైడ్ చేసేసుకోవాలా, నా ఒక ఆర్థిక ఇబ్బంది ఎదురైంది, మా ఇంట్లో, మా మా సొంత ఇంట్లో మేమంతా డబ్బులు కూడబెట్టుకున్న ఇల్లు కాలిపోయింది. దట్ టైమ్ you will not have anything, then it is causing you pain. Some unwanted news, ఎవరో మనకి చాలా ఇష్టమైన, మనం బాగా ఇష్టపడే మేనకోడలు ఎవరో చనిపోతారు, ఫర్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, దోస్ వర్ పెయిన్ఫుల్. ఇంకా ఆమె లేకపోతే నేను బతకలేను అనే ఫీలింగ్ వచ్చేస్తాం. దోస్ వర్ పెయిన్ఫుల్ దెన్. కానీ ఇన్ ద హైండ్ సైట్, కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, దోస్ ఆర్ నో లాంగర్ పెయిన్ఫుల్. సో దీనిని మనము మనము ఇప్పుడు వేసుకునే టాబ్లెట్ల గురించి కూడా ఆలోచిద్దాము. అంటే పిల్లలకి టాబ్లెట్ వేయాలి అని అంటే, నాకు జ్వరంతోనే ఉంటాను కానీ నేను టాబ్లెట్ వేసుకోను, చేదుగా ఉంటుంది మందు అనేసి ఎలా అయితే వాళ్ళు, మనం ఏమనంటాము, మనము పేరెంట్స్ లాగా వాళ్ళకి చేదైనా సరే లోపల పోస్తాం, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి. బహుశా మనకి కొంత చేదుని దేవుడు ఇస్తున్నాడు. థింక్ ఇన్ దట్ వే. ఆమె అండర్స్టూడ్, నేను అర్థమవుతుందా అండి మీరు చెప్తుంది? సో ఇన్ ది హైండ్ సైట్, ఇన్ ద హైండ్ సైట్, దోస్ విచ్ హ్యావ్ పెయిన్డ్ us very very much more deeply hurt us are no longer painful. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే, బహుశా బహుశా ఆ పెయిన్ఫుల్ మూమెంట్స్ మన టర్నింగ్ పాయింట్స్ అయి ఉంటాయి. కొన్ని పెయిన్ఫుల్ మూమెంట్స్ మన ట్రాక్ ని చేంజ్ చేసి ఉంటాయి. దాని మూలాన మనం ఎదిగుంటాము కూడా. కొన్ని కొన్ని మనకి నచ్చని విషయాలైనా సరే మనని ఎదిగేలాగా దోహదపడ్డాయి. మనల్ని కొత్త స్కిల్ నేర్చుకునేలా చేశాయి. రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయ్యేలాగా చేశాయి. మనం కొత్తగా మారిపోయేలాగా చేశాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, విచ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా రిలేటివ్స్ లో వన్ ఆఫ్ ది టీచర్స్, అంటే టీచింగ్ ఉద్యోగం మాకు చాలా పాపులర్ అనమాట. మా ఫ్యామిలీలో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో చాలా మంది టీచర్స్ గా ఉన్నారు. వన్ ఆఫ్ ద టీచర్స్ హ్యాస్ పాస్డ్ ఎంఏ ఇంగ్లీష్. సో షీ వాజ్ ఆస్క్డ్ టు, తనకు టీచర్ కదా, సో సెకండరీ గ్రేడ్ టీచర్, సో ఇంగ్లీష్ పాఠాలు చెప్పమని చెప్పారు. సో జస్ట్ ఎగ్జామినేషన్ కోసం ఇంగ్లీష్ చదువుకుంటాం కానీ పాఠాలు చెప్పేంత ఇంగ్లీష్ మనకు రాదు అనేసి ఆవిడ ఫీలింగ్. సో దిస్ ఈస్ హర్ ఫీలింగ్. అన్ఫార్చునేట్లీ షీ హ్యాడ్ టు డెలివర్ ఏ లెక్చర్ బిఫోర్ ద డిఈఓ. సో డిఈఓ ముందు, తనకి అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ముందు, హర్ షో వాజ్ అన్ అట్టర్ ఫెయిల్యూర్. సడన్ గా వచ్చేసి, మీరు ఈ పాఠం చెప్పండి, మీరు ఇప్పుడు దాకా 5వ తరగతి వరకు చెప్తున్నారు కదా, ఇప్పుడు 7వ తరగతికి చెప్పండి అనేసి చెప్పారు. సో ఐ డూ అండర్స్టాండ్, కొత్తగానే ఉంటుంది, కానీ మీరు ఇంగ్లీష్ టీచర్ కదా, ఇంగ్లీష్ చెప్పండి అనేసి చెప్తే, షీ వాజ్ అనేబుల్ టు టేక్ దట్. అవతల వాళ్ళు హేళన చేసినట్లు, గేలి చేసినట్లు తనకు అనిపించింది. అనిపించి షీ ఫెల్ట్ డిజెక్టెడ్. ఒక 2-3 రోజులు చాలా చాలా ఇబ్బంది పడింది, బాధపడింది. ఇదిగో నేను నా అంతటి దానిని అవతల వాళ్ళు ఇంత గేలి చేస్తారా, ఇంత ఇబ్బంది పెడతారా, నా మీద వాళ్ళకి కోపం, మిగతా టీచర్ల కోపం, కాబట్టి డిఈఓతో అలా చెప్పించుంటారు, ఇట్లాంటివన్నీ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఇదిగో డిఓ అసలు వాడు ఎలాంటి వాడు, వాడే కరప్ట్ ఫెలో, ఇలాంటివి 100. అంటే మనము ఆత్మ సమర్థన రీతులు అని అంటాం చూసారా, నేను మంచిది మిగతా వాళ్ళందరూ చెడ్డ అని చెప్పడానికి ఆత్మ సమర్థన రీతులు చాలా వెతుక్కుని చేసింది. బట్ ఫైనల్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్, కట్ చేస్తే ఒక 6-7 months తర్వాత షీ
was selected for the resource person for preparing textbooks of the state in English. ఆ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ మూలాన తన ట్రాక్ మారిపోయింది. నేను ఎందుకు ఇంగ్లీష్ అంటే ఇంత భయపడుతున్నాను, ఐ విల్ గో టు స్పీకింగ్ కోర్సెస్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. నేను చెప్పాలంటే నాకు నిజంగా ఇదిగో ఎంఏ ఇంగ్లీష్ చేసుంటే నేను చెప్పగలిగే స్థాయికి రావాలి కదా అనేసి తను ఆలోచించి ఇప్పుడు షీ ఈజ్ అ రీసోర్స్ పర్సన్. మనకి స్టార్టింగ్ లో జరిగిన అనుభవము చేదైనా సరే ఫైనల్లీ అది తనకి ఏం చేసింది? మంచే చేసింది. లైఫ్ ఈజ్ పర్హాప్స్ లైక్ దట్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. మనకి నచ్చని విషయాలు మన ముందు కళ్ళెదురుగా జరుగుతున్నప్పుడు బహుశా మనం వాటిని తీసుకోలేము. ఇక నెక్స్ట్ స్టేజ్ ఇక నేను బ్రేకప్ అవ్వడమే, లేకపోతే నా సూసైడ్ చేసుకోవడమే, నాకు నాకు అంతకంటే అవమానం రాదు అని అనుకున్నవన్నీ కూడా మనకి పాఠాలు నేర్పేవే. దేవుడు మనల్ని ఒక లెవెల్ నుంచి మీరు కంఫర్ట్ జోన్ లోనే ఉంటున్నారు, కాదు నీ లెవెల్ ఇక్కడ కాదు ఇంకొంచెం పైన అని చెప్పడానికి మీకు ఈ డిఫికల్టీని పెట్టకుండా, మిమ్మల్ని టెస్ట్ చేయకుండా మీకు ఊరికే ఇచ్చేస్తే దాని విలువ ఏముంటుంది? సో దిస్ నీడ్స్ టు బి అండర్స్టూడ్. గ్రాటిట్యూడ్ ఇన్ హైండ్ సైట్ అని అంటా నేను. గ్రాటిట్యూడ్ ఇన్ హైండ్ సైట్. మన జీవితాల్లో కూడా ఇలా హైండ్ సైట్ లో మనకి తీసుకోవలసిన టైంలో అది చాలా పెయిన్ఫుల్ గా అనిపించి, కానీ అది మన ట్రాక్ ని మార్చేసిన సందర్భాలు కొన్ని ఉండుండొచ్చు. మనం కొత్తగా మారిపోయి ఉండొచ్చు. మనము నిజంగా మంచికి మారిపోయి ఉండొచ్చు. సో నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆవిడ అదే పట్టుకొని ఒకవేళ ఈ ఫలానా మా టీచరు, ఇఫ్ షీ వాంట్స్ టు ప్రూవ్ దట్ ద అదర్ పర్సన్ ఈజ్ రాంగ్, అవతల వాడు కరప్ట్ ఫెలో, లేకపోతే అవతల వాడు నన్ను కావాలని గేల్ చేశారు అని లెటర్లు ఈ కంప్లైంట్ చేయడాలు చేసింది అనుకోండి, ఆ, ఎలా ఉండేది? ఎలా ఉండేది అని అంటే, తనకంటే పై ఆఫీసర్ కాబట్టి తనకి ఏమయ్యేదో అవ్వదో తర్వాత సంగతి, తిను ఇంకా ఎక్కువ కుళ్ళిపోయేది. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. మనకి లైఫ్ అది చేదు గోళీలు ఇస్తుంటే బహుశా వాటిని మనకి ఫ్యూచర్ లో అవి కడుపులోకి వెళ్ళి గోళీలు మనల్ని మంచి చేయడానికి, ఇంకొక మెట్టు ఎక్కడానికి అనేలాగా చూసుకునేలాంటి మన యాటిట్యూడ్ ఉండాలి. దేవుణ్ణి మనము ఇదిగో మనం ఏంటికి ఇదిగో చేదు ఫలాలను ఇవ్వమని కోరుకోలేదు, వచ్చినాయి. నేను వాటిని తినవలసి వస్తే తినడం తప్పితే చేయగలిగింది ఏదీ లేకపోతే చేదును కూడా ఇష్టంగా తినడం నేర్చుకుందాం. గ్రాటిట్యూడ్, కానీ గ్రాటిట్యూడ్ ని ఇంటెన్సిఫై చేయకుండా వదలొద్దు. నేను ఎంత చేశాను, నేను ఎంత చదువుకున్నాను, కష్టపడ్డాను, ఎంఏ ఇంగ్లీష్ చదివాను, అయినా వచ్చి వీటితో మాటలు పడాల్సి వస్తుంది అని అనుకోకూడదు. షీఈస్ ఎంజాయింగ్ ద లైఫ్ నౌ. షీ ఈస్ వన్ ఆఫ్ ద స్టేట్ రిసోర్స్ పర్సన్స్. అదే జరగకుండా ఉండుంటే, అంటే దిస్ ఈజ్ వై వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. మనం ప్లాన్ చేయని విషయాలకు కూడా మనకి మనకొచ్చి అదేదో మనల్ని ఉన్నతంగా నిలబెట్టడానికే ట్రై చేస్తోంది. మనం మనిషిగా మాత్రం ఎదగాలి. మనిషిగా ఎదగడం అని అంటే ఒడ్డు పొడుగు ఎదగడం కాదు, మైండ్ లో మెచ్యూరిటీని ఎంచుకోవాలి. గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్ లివింగ్ అంటే ప్రతి విషయాన్ని గిఫ్ట్ లాగానే తీసుకోవడం. మనకు ఆ గిఫ్ట్ ప్రస్తుతం నచ్చకపోవచ్చు, కానీ
దేవుడు మనకు అలా ప్లాన్ చేశాడు, ట్రాక్ అలా ప్లాన్ చేశాడు. యూ హ్యావ్ టు గో దట్ వే. మనము ఒకసారి పెయిన్ఫుల్ గా చేసిన సందర్భాలకి మనం ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాం. నేను అగైన్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు 3వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ రాకుండా సెకండ్ ర్యాంక్ వచ్చేస్తే మా నాన్నగారు నన్ను బయటికి గెంటేశారు. ఇంటి నుంచి బయటికి గెంటేసినప్పుడు ఐ వాజ్ మోస్ట్ అన్హ్యాపీ. మా అమ్మ నాకు అడ్డాలు పడి ఏదేదో ఇంకోసారి తెచ్చుకుంటాడులే అట్లా అని చెప్తుంది. ఐ వాజ్ మోస్ట్ అన్హ్యాపీ. నాకు అప్పుడు ఆ టైంలో తెలియదు, ఇదిగో అంత స్ట్రిక్ట్ గా ఉంటే తప్పితే నాకు ప్రతి ఎగ్జామినేషన్ లోనే ఫస్ట్ తెచ్చుకోవాలని, ఫస్ట్ తెచ్చుకుంటే కిక్ ఉంటుందని, కిక్ ఉండడం మూలాన ఇదిగో తర్వాత రాబోయే స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఫస్ట్ ఉండాలని, తర్వాత ఫస్ట్ ఉండే వాళ్ళకి ఎప్పుడు టాప్ మోస్ట్ ఈజ్ ఐఏఎస్ అని. ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నాను అని అంటే అప్పుడు తీసుకున్న ఆ చేదు గుళిక. దానికి ఇప్పుడు నేను చాలా హ్యాపీ. కొన్ని సందర్భాల్లో మనకు ఆ చేదు గుళికకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలా జరుగుండకపోతే ఒక చిన్న యాక్సిడెంట్, ఒక చిన్న మిస్హ్యాప్, ఒక ఆ, చిన్న లే ఆఫ్, ఒక ఆ, చిన్న బ్రేకప్, సో ఇవన్నీ చూడడానికి బహుశా మంచి సందర్భాలు కాదు. కానీ మొత్తంగా చూస్తే, మన లైఫ్ మొత్తంగా చూస్తే మనల్ని పైకి ఎగదోసేలాగా మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. అది చూసే దృక్కోణంలో ఉంది. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మన లైఫ్ ని చూసే దృక్పథము, యాటిట్యూడ్ మారిపోతుంది. చూసే దృక్కోణము, చూసే యాంగిల్ మారిపోతుంది. మనం గ్రాటిట్యూడ్ లివింగ్ అంటే ప్రతి విషయాన్ని ఒక గిఫ్ట్ లాగా తీసుకోగలగడము అంటే మీరు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లే. ప్రతి క్షణం ఆస్వాదించడం అని అంటే ఇంకా మీరు ఆల్వేస్ ఎవ్రీ టైమ్ యూ విల్ బి స్మైలింగ్. సో అందుకని ఐ సే డోంట్ జడ్జ్ ది మూమెంట్. మీకు ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, దాన్ని జడ్జ్ చేయొద్దు. ఇది ఇది నాకు మంచిది అని జడ్జ్ చేయొద్దు, ఇది నాకు చెడ్డది అని జడ్జ్ చేయొద్దు. టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఫీల్ గ్రేట్ఫుల్, ఫీల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, దట్స్ ద టాపిక్ ఫర్ టుడే. దీన్ని రేపు కూడా కొంచెం కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే వెల్కమ్. రైట్, సో షెల్ వి కాల్ ఇట్ ఎ డే? మీరు చెప్పినట్టు ఈ గ్రాటిట్యూడ్ విషయంలో మార్నింగ్ లేవగానే రాసుకున్న తర్వాత తప్పనిసరిగా దాన్ని ఆ స్టేట్మెంట్ చదువుకుంటూ ఉదయం పైన చేసి పెట్టుకొని థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ 3 సార్లు చెప్తే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇది మూసపద్ధతిలో రాశాం కదా ఇది చేసిన దానికంటే జస్ట్ ఇంకొక 5 నిమిషాలు టైం తీసుకుంటే వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. అదొక థీమ్ అది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది. అది జనరల్ అది ప్రాక్టీస్ చేస్తుంటారు. ఏదైనా కొద్దిగా సమయాన్ని కేటాయించడం ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సార్ మీరే హోస్ట్. రైట్ అండి, ఓకే. శ్రీనివాసులు గారు ఏంటండి, యు వాంటెడ్ టు స్పీక్? ఎస్ సార్. చెప్పండి. మీరు చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ చెప్పినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ నాకు కూడా గుర్తొచ్చాయి. మా సార్ కొట్టిన విషయాలు అవన్నీ కొన్ని గుర్తొచ్చాయి. కానీ ఇప్పుడే ఒక లైన్ గుర్తొచ్చింది సార్. గోల్డ్ షైన్స్ వెన్ ఇట్ బర్న్స్. మనం బంగారాన్ని మెరుగుపరచాలంటే ముందు దాన్ని కాల్చాల్సి వస్తుంది. అలాగే మనం కూడా ఆ పెయిన్స్ గో త్రూ చేస్తేనే మనం షైన్ అవుతాం అనేది మీ 3rd క్లాస్ ఎక్స్పీరియన్స్ అలాగే నా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి సార్.
సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మనకి మార్నింగ్ రొటీన్ చెప్తామన్నారు సార్. మరి 6:30 అవును. నుంచి ఈ సెషన్ అయిపోయిన తర్వాత 6:30 to 10 ఎలా రైట్ ఉపయోగించుకుంటే మనం బాగా చేయగలము అనేది ఒకటి. రైట్ చెప్తానండి. ఇది మీరు ఆ, ఆ, మీరు వీలైతే అందరూ కూడా రాసుకోండి. టైమ్ హ్యాస్ మెమరీ, లొకేషన్ హ్యాస్ ఎనర్జీ. టైమ్ హ్యాస్ మెమరీ, లొకేషన్ హ్యాస్ ఎనర్జీ. ఇది రాసుకోండి. దీని గురించి వీలైతే రేపు చెప్తాను, లేకపోతే రేపు టాపిక్ అయిపోయిన తర్వాత దీన్ని చెప్తాను ఖచ్చితంగా. టైమ్ హ్యాస్ మెమరీ, లొకేషన్ హ్యాస్ ఎనర్జీ. రైట్, దీని గురించి ఆలోచించండి. వాట్ డిడ్ ఐ టెల్, దీన్ని ఏంటి. రైట్, రేణుక గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినట్లు నిజంగానే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అనిపించదు, అది ఓవర్కమ్ అయ్యే టైంలో తెలుస్తుంది. దానివల్ల మనం ఇది నేర్చుకున్నాము, అది నేర్పించడానికే ఈ ప్రాబ్లం వచ్చింది, అంత సివియర్ గా మనం ఇబ్బంది పెట్టింది అని. ఇందాక ఒక డౌట్ అడుగుదాం అనుకున్నాను సార్. ఇప్పుడు మనం ఈ ఫీల్ బాగుంది సార్, ఇలా గ్రాటిట్యూడ్ చెప్పడం 3 times ఫీల్ అవ్వటం, అది మార్నింగ్ కి ఈవినింగ్ చేయటం ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము, బాగుంది, లాస్ట్ మంత్ నుంచే చేస్తున్నాను. కానీ మనము డేలో ఎవరికన్నా ఆ, అంటే మన మాటల ద్వారా కానీ ఎవరో ఒకరిని ఇబ్బంది పెడతాం కదా సార్. అలాంటి ఛాన్సెస్ జరుగుతాయి, అనుకోకుండా జరుగుతాయి, కొన్ని అనుకొని చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి సారీ చెప్పటం అనేది కూడా చేయటం అనేది అది నెగిటివ్ అవుతుందా సార్? నెగిటివ్ ని గుర్తు చేసుకున్నట్లు అవుతుందా అది కూడా అనేది? అలా చేసినా కూడా మనకి బాగుంటుంది కదా ఫీల్ అనేది. సారీ చెప్పడం అనేది చాలా చాలా గొప్ప విషయం. గుర్తు చేసుకున్నట్లు అవ్వదు, దాన్ని మీరు కడిగేస్తారు. అదే ఇంట్లో మీరు పాత వస్తువులు ఉన్నాయి అంటే మనం ఎప్పుడో ఆ, మనం మర్చిపోయినా ఆ ఏదో ఒక గిన్నె, పాల గిన్నె లేకపోతే 2 రోజులుగా కడిగేస్తారు. దాన్ని మీరు కడిగేస్తేనే కదా ఫ్రెష్ గా ఉండేది. అంతే సార్. కడిగేసేటప్పుడు అది మనకి భరించలేని వాసన వస్తుంది. అయినా సరే కానీ కడిగేస్తేనే అది మంచిగా ఉంటుంది, మళ్ళీ రీయూజ్ చేయడానికి ఉంటుంది. సో ఎవరి పట్ల అయినా సరే సారీ చెప్పడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సారీ అనేది అందరూ చెప్పగలిగే సందర్భం కాదు. చాలా 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 గట్స్ ఉండాలి సారీ చెప్పాలంటే నిజంగా. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు సే సారీ. దేర్ ఈస్ ఏ ప్రాక్టీస్ కాల్డ్ హోపోనోపోనో. మనకి టైం లేదు కానీ ఐ వుడ్ హ్యావ్ ఇదే సందర్భంలో గ్రాటిట్యూడ్ అప్పుడు హోపోనోపోనో ప్రాక్టీస్ కూడా చేస్తే చాలా బాగుంటుంది. ట్రై టు గెట్ దిస్ హోపోనోపోనో అని అంటే ఏంటి అనేది ఒక్కసారి మీరు వెబ్సైట్ లో చూడండి. అవకాశం ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ టాపిక్ ని కొంచెం టచ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ గుడ్ టు సే సారీ. ఇప్పుడు మీరు సారీ చెప్పేసిన తర్వాత ఎలా అయితే మీ మీ మిమ్మల్ని మీ ఇంటిని క్లీన్ చేసుకుంటారో, అది ఇదిగో దుమ్ము ఉంది దాన్ని బయటికి తీసేసేయాలి. మనము ఇదిగో బయటికి తీసేసేయాలి కాబట్టి దుమ్మును పట్టుకోవాల్సి వస్తుంది, చీపురిని పట్టుకోవాల్సి వస్తుంది. అలాగని చీపురు పట్టుకోకుండానో దుమ్మును గురించి గుర్తించుకుంటున్నాము అనేసి మైండ్ లో అనుకోకూడదు. అది క్లీన్ చేసేసిన తర్వాత యూ ఫీల్ సో హ్యాపీ, యూ ఫీల్ సో హ్యాపీ, సో సాటిస్ఫైడ్. అప్పుడు మీరు రిలేషన్ కొత్తగా చిగురించవచ్చు. సో గతం తాలూకు పాత జ్ఞాపకాలన్నీ తుడిచివేస్తే కొత్త చిగుర్లు చిగురిస్తాయి. ఎవరి గురించి అయినా సరే, ఇట్స్ మోస్ట్లీ అబౌట్ రిలేషన్స్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు సే సారీ. మీరు అవతల వ్యక్తికి సారీ చెప్పినప్పుడు అవతల వ్యక్తి మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక్కసారి ఆలోచించండి. రైట్ రైట్. గంగమ్మ గారు చెప్పండి, తర్వాత రాజేశ్వరి గారు. మనకి టైం చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి గంగమ్మ గారు. Yes, sir. Good morning. All of you, good morning. సార్ ఓపెన్ అప్ అన్నారు కదా, నాకు కొంత ఐడియా ఉన్నది, జస్ట్ నేను చెప్పను రైట్, సార్. అది చెప్పండి చెప్పండి. మనకున్న దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ మన ఎనర్జీ లెవెల్ పెరగాలంటే మనకి మనం థ్యాంక్స్ చెప్పుకోవడం అన్నమాట. నా పేరు గంగమ్మ. మై డియర్ గంగమ్మ, ఐ లవ్ యూ, ఐ ఆమ్ సారీ, థ్యాంక్ యూ.
అండ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ గంగమ్మ, ఐ లవ్ యూ, ఐ ఆమ్ సారీ, థ్యాంక్ యూ. అలాగే మనకేదైనా ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ మీద చెప్పడం, లేదంటే ఒక చెట్టుకి చెప్పడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ వాటికి చెప్పడం, వాటర్కి చెప్పడం, ప్రతి దానికి అది ఓపెన్ రైట్. ఓపెన్ సాంగ్ ఉంది. సరే, మనం దాన్ని మాట్లాడుకుందాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ గంగమ్మ గారు. థ్యాంక్ యూ. రాజశ్రీ గారు చెప్పండి. సార్. నెక్స్ట్ మంత్ హీరో ఈజ్ విత్ ఇన్ యూ మీనింగ్ నాకు ఎంత సెర్చ్ చేసినా తెలియలేదు సార్. ఒకసారి మీకు చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. రాజేశ్వరి గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అంతకు ముందు మౌనిక మేడం చెప్పారు కదా, ఏదైనా మన వల్ల ఒకరికి బాధ కలిగినా ఏదైనా అయినా మనం సారీ చెప్తే మనకు అది 10 blessings అని చెప్పి వస్తాయి అని. అవునండి. యాక్చువల్ గా నాకు మా ఆడపడుచుకి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. సో నేను మా హస్బెండ్ కి గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. సో మేము ఇటు వచ్చేస్తున్నాం. యాక్చువల్గా నేను కావల్లో ఉంటాను. సో ఆయన ఇటు సైడ్కి వచ్చేద్దామని ట్రై చేస్తున్నారు. సో ఇంకా మేము ఇటు వచ్చేస్తున్నాం కదా, సో లాస్ట్ లో సారీ చెప్దాము ఏ జరిగిన డిస్టర్బెన్సెస్. సో అది ఇద్దరి వల్ల జరిగినాయి, వాళ్ళ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో ఏదేమైనా అవని నేను సారీ చెప్పాలి అనుకున్నాను, చెప్పాను. సో వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు. అప్పుడు ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళ తలనొప్పి. ఇట్స్ నాట్ యువర్స్ అది. ఎవరైనా ఏదైనా రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, సో ఇట్ ఈస్ దేర్ హెడ్ ఏక్. మీరు మంచి మనసుతోటి చెప్పాలి అని అనుకుంటున్నారు. మీ మనసులో అయితే కడిగేశారు కదా, యువర్ పార్ట్ ఆఫ్ ద బిట్. మీరు మీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కడిగేశారు. సో మీ హృదయం స్వచ్ఛంగా ఉంది. మనకు అదే కావాలి. యూ క్యాన్ చేంజ్ ఎవ్రీ పర్సన్. అవతల వాళ్ళకి బుద్ధి కలిగి మెచ్యూరిటీ వచ్చి మీరు సారీ చెప్పారు అని తెలుసుకున్నప్పుడు మీరు నేను ఒక్కసారి సారీ చెప్తాను 10 సార్లు చెప్పను అనేది కూడా మనం అనుకోకూడదు. మీరు ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ సారీ, యూ హ్యావ్ ఫెల్ట్ సారీ, అండ్ కాబట్టి యువర్ గ్రౌండ్ విల్ బి ఫర్టైల్. దానిలో గ్రాటిట్యూడ్ సీడ్స్ వేయండి, అంతే. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ మంత్ నాకు కూడా కావాలండి. నేను వర్ధనమ్మ గారు నేను చూశాను. అంటే మీకు లింక్ అనేది మన దీంట్లో కామన్ గ్రూప్ లో పెట్టమని చెప్తాను. ఎనీబడి కెన్ జాయిన్. థ్యాంక్స్ అండి. నాకు కూడా లింక్ ఇప్పుడు ప్రస్తుతం నాకు కూడా తెలియదు. తెలిస్తే నేను వెంటనే ఇప్పుడే చెప్పేసేవాడిని. ద లింక్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఫ్రీ గురుకులు వాళ్ళ లింక్ ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. కాబట్టి నాకు తెలియదు. లేకపోతే మన ఎవరైనా వాలంటీర్, మన కళ్యాణి గారు ఉన్నారు ఇక్కడ, వారితో మాట్లాడండి. వారు మీకు లింక్ ఏర్పాటు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. సార్ ఒక చిన్న విషయం సార్, ఐమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఫ్రెండ్స్, మీరందరూ రెగ్యులర్గా వస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 70+ స్టూడెంట్స్ వస్తున్నారు ఇక్కడ. ఎవ్రీవన్ మార్నింగ్ 5:30కి ఎవరిగా వచ్చేస్తారు. అసలు ఏమైనా ఫీడ్బ్యాక్ వీడియోస్ ప్లీజ్ తీసి పెట్టరా, సో దట్ వాట్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ క్లాస్ అని చెప్పేసి తెలుస్తుంది కదా. అది ఫీడ్బ్యాక్ వీడియో అన్నా పర్వాలేదు, మీ వాయిస్ మెసేజ్ అన్నా పర్వాలేదు. నేను మీకు గ్రూప్ అనేది ఓపెన్ చేస్తాను. మన ఫ్రీ గురుకుల్ టాక్స్ గ్రూప్ ఉంది కదా, ఓపెన్ చేస్తాను. అందరికీను ప్లీజ్ మీ మెసేజెస్, మీ ఫీడ్బ్యాక్స్ ఇస్తే సార్కి కూడా కొంచెం ఏమంటారు మోటివేషన్గా ఉంటుంది. అండ్ యూ కెన్ షో యూ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ సార్. ఇలా క్లాస్ చెప్పడమే కాకుండా మనం సార్కి గ్రూప్లో కూడా పెట్టవచ్చు. ఏమంటారు, మరి పెడతారుగా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరికైతే ఈసారి సీట్ దొరకలేదో నాకు కాల్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్ 1 నాది. నేను మీకు సీట్ యాడ్ చేసేస్తాను నెక్స్ట్ మంత్ కోసం. ఓకే, సో యూ క్యాన్ బి హీరో విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ఆల్సో. భాగవతం క్లాస్ అవుతే అందులో మా నెంబర్ పెట్టమన్నారండి, పెట్టేవండి. నాకు కాల్ చేసేసేయండి మేడం. ఎవరు కావాలా సరే, ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ లేవు, అందరికి నేను యాడ్ చేసేస్తాను. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ ఫస్ట్ అండి. హెల్ప్ లైన్ లో చూడండి, యాప్ లో ఉంటుంది, నెంబర్ 1 నాది. ఓకే ఓకే, సారీ. లవ్ యూ ఆల్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.